నేపాల్‌లో జంజీ ఉద్యమం వచ్చింది. ఏమైంది? అస్థిరత ఏర్పడింది. ఇప్పటిదాకా ఇక్కడ ఏమైనా ఉద్యోగాలు వస్తున్నాయా? ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి వస్తున్నారా? పరిశ్రమలు ఎవరైనా పెడుతున్నారా? ఉన్నోళ్ళు నిలబడుతున్నారా? సేమ్ టైమ్ ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటది? కొత్త కాన్సెప్ట్ తెర మీదకొస్తుంది. గొడవలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు నేపాల్‌లో చివరికి కొత్తగా వచ్చిన బాలింగ్ షా ప్రభుత్వం భారత్ మీద వ్యతిరేకతతో భారతదేశం నుండి అక్కడికి వెళ్ళే సరుకుల మీద భారీ ఎత్తున టారిఫ్‌లు ఏసాడు. అంటే పన్నులు వేశాడు. ఆ పన్నుల ఇంపాక్ట్ ఎవరి మీద పడింది? నేపాల్ ప్రజల మీద పడింది. దాంతో ఏం చేశారు? ప్రజలే తిరుగుబాటు చేశారు. కొత్తగా వచ్చిన బాలింగ్ షా ప్రభుత్వం మీదను కూడా తిరుగుబాటు చేశారు. చివరికి విధానాలు మార్చుకోవాల్సొచ్చింది. అమెరికాలో ప్రజలు అట్లా తిరగబడాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే భారతదేశం మీద పన్నులేస్తా, చైనా మీద పన్నులేస్తా, కొరియా మీద పన్నులేస్తా అంటే పన్నులేస్తే భారత్ కట్టదు, చైనా కట్టదు, జిన్పింగ్ కట్టడు, మోడీ కట్టడు, కొరియా అధ్యక్షుడు కట్టడు. కట్టుకునేది అమెరికన్ ప్రజలే. ఎందుకని? టారిఫ్ వేస్తే ఆ టారిఫ్‌కి తగ్గట్టుగా అక్కడ అమ్ముకోవాలి. వాళ్ళకి సరుకు కావాలంటే కొనుక్కుంటారు. ఇది కాకపోతే ఇంకోటి కొనుక్కుంటే కొనుక్కుంటారు. ఇండియా అక్కడ కాకపోతే ఇక్కడే అమ్ముకుంటది. మన దేశంలో తయారయ్యి 80% మనమే కొనుక్కుంటాం. 20% విదేశాలకు ఎగుమతి చేస్తాం. మనకి పెద్ద ప్రాబ్లం లేదు. చైనా వాడికైనా అంతే. కానీ నష్టపోతోంది. సంపాదించిన సంపాదనలో అమెరికా వాడు వేసిన పన్నులకి మొన్నటిదాకా లేనిది ఎక్కువ ఖర్చు అవుతున్నది అమెరికన్స్‌కి. 50% ఇప్పటికే వాళ్ళకి ఎక్కువ పడుతోంది. నిత్యం సరఫరా అయ్యే సరుకులకి అయ్యే ఖర్చుతో పోల్చుకుంటే. ఇదివరకు $1000 ఖర్చు పెట్టేవాడు ఇప్పుడు $1500 అవుతుంది. ఇదివరకు $3000 ఖర్చు పెట్టేవాడు ఇప్పుడు $4500 అవుతుంది. కాబట్టి వాళ్ళు తిరగబడాలి నేపాల్‌ని చూసి, మనం కాదు.